కోర్టు మూవీ ఫేమ్ శ్రీదేవి తాజాగా లగ్జరీ కార్ని కొన్నారు. తన కల నెరవేరిందంటూ ఆమె కార్ పోస్ట్ను షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని సమర్పణలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ కోర్ట్ మూవీలో తన అందం, అమాయకత్వం, యాక్టింగ్తో మెప్పించారు హీరోయిన్ శ్రీదేవి. ఫస్ట్ మూవీలోనే జాబిలి పాత్రలో తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో యంగ్ హీరో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. శ్రీదేవి తాజాగా కొత్త కారును కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి లగ్జరీ కారు వద్ద ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. కారు కొనడం తన డ్రీమ్ అంటూ ఎంజీ కారును పోస్ట్ చేశారు. దీని ధర 25 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు, ఆమె ఫాలోవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్న వయసులోనే తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి శ్రీదేవి వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ మూవీలో ఒక చిన్న రోల్లో కనిపించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తాను చేసిన రీల్స్ ని, ఫోటోలని షేర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కోర్టు మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ అందుకున్నారు శ్రీదేవి. జాబిలిగా ఆమె నటన, ఎమోషన్స్ కు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఆమెకు వరుస సినిమా ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు మూవీని న్యాచురల్ స్టార్ నాని 10 కోట్లతో నిర్మించగా 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. శ్రీదేవి పూర్తి పేరు శ్రీదేవి ఆపల్ల. ఏపీలోని కాకినాడ ఆవిడ సొంతూరు. తల్లిదండ్రులిద్దరూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు శ్రీదేవి. ఇదే ఆమెకు కోర్టు మూవీలో ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. జాబిలి రోల్ కోసం డైరెక్టర్ రామ్ జగదీష్ వెతుకుతున్న టైంలో ఆయన ఫ్రెండ్ శ్రీదేవి చేసిన రీల్ ఆయనకు చూపించారు. దీన్ని చూసిన రామ్ ఆ రోల్ కు ఆమె కరెక్ట్ అని భావించి ఆమెను పిలిపించి ఆడిషన్ చేశారు. అలా కోర్టు మూవీలో శ్రీదేవికి ఛాన్స్ వచ్చింది. అచ్చమైన తెలుగమ్మాయి అయిన శ్రీదేవి జాబిలి రోల్లో ఒదిగిపోయారు. సినిమాలో అన్ని పాత్రలు ఆడియన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నాయి. ముఖ్యంగా మంగపతిగా శివాజీ అదరగొట్టారు. మూవీస్ అంటే ఎక్కువ ఇష్టంతోనే తాను ఎక్కువగా రీల్స్ చేస్తున్నట్లు శ్రీదేవి ఇంటర్వ్యూలో చెప్పారు. కోర్టు మూవీ తర్వాత ఆమెకు ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోయారు. ప్రస్తుతం సినిమా ఛాన్సెస్ కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.